కేబుల్ అన్నట్టు అనుకో. 20వ తారీఖు ముతుకూరు మండలంలోని ఏపీ జెన్కో రోడ్లో సంఘటన జరిగింది. దాంట్లో ఉస్మాన్ అని పాండిచ్చేరికి చెందిన వ్యక్తి అతని మిత్రులతో కలిసి వచ్చాడు. అతను వాళ్ళ మేనలుడు సద్దాం హుస్సేన్ అని చెప్పి అతను వేరే వాళ్ళ మాటలు విని ఇక్కడ తక్కువ రేట్లో పొలాలు వస్తాయి, దాని మీద ఆ తక్కువ రేటు పొలాలకి మీకు ఇప్పిస్తామని చెప్పి ఆ గైజ్లో వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత 4 ఎకరాల పొలం 50 lakhs తీసుకొని రావాలని చెప్పి ముందు కండిషన్గా చెప్తే ఆయన 50 lakhs తోటి వచ్చారు పాండిచ్చేరి నుంచి. వాళ్ళు అక్కడ ఏపీ జెన్కోలో పిడతాపోలు క్రాస్ రోడ్ దగ్గర వీళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా బొలెరో వెహికల్, అలానే జాగ్వార్ వెహికల్, అలానే ఆటోల్లో కొంతమంది వ్యక్తులు వచ్చారు. వాళ్ళలో కొంతమంది నకిలీ పోలీసులు యూనిఫామ్ తోటి వచ్చి వీళ్ళని బెదిరించి వీళ్ళ దగ్గర ఉన్న 50 lakhs క్యాష్ని వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి దోచుకోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి తిరగబడి ఆ ప్రయత్నంలో అక్కడ ఒక వాళ్ళు వేసుకొచ్చిన బొలెరాని వదిలేసేసి క్రైమ్ సీన్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. వెంబడే మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ముత్తుకూరు ఎస్ఐ గారు, అలానే పోర్టు సిఐ గారు జిల్లా మొత్తం అలర్ట్ చేయడం జరిగింది. వెంటనే మా ఎస్పీ గారు స్పెషల్ టీమ్స్ కోవూరు సిఐ గారిని, అలానే పొదలకూరు సిఐ గారిని, అలానే నెల్లూరు రూరల్ వి సత్రం సిఐ గారిని, అలానే సిబ్బందిని మొత్తాన్ని నేషనల్ హైవే జిల్లా మొత్తం అలర్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎఫర్ట్స్లో భాగంగా మా ఎస్పీ గారికి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ముద్దాయిలు చెన్నై ఎయిర్పోర్ట్ ద్వారా విదేశాలకు పారిపోతున్నారన్న సమాచారం అందిన తర్వాత వెంబడే టీమ్స్ని అక్కడ పంపించడం జరిగింది ఎయిర్పోర్ట్లో. వాళ్ళలో మెయిన్ ప్రధాన ముద్దాయిలు 4: షేక్ హసను, షేక్ జానీ బాషా, బీదా రవీంద్ర, అలానే మహమ్మద్ ఇర్షాద్. ఈ 4 రాత్రి సుమారు 12:30 ప్రాంతంలో చెన్నై ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళని మార్నింగ్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారి ద్వారా ఇంటరాక్ట్ చేస్తే ఈ నేరానికి సంబంధించి వాళ్ళు ఈ